డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత మనిషి పని చేయాలి కానీ 24 గంటలు పని చేసినా పని చేయవచ్చు. ఎందుకంటే గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఇంతకుముందు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనేవాళ్ళు. ఇక్కడ సూర్యుడు పొద్దుగూకితే అక్కడ సూర్యోదయం అవుతుంది. అక్కడ సూర్యుడు పొద్దుగూకితే ఇక్కడ సూర్యోదయం అవుతుంది. అటువంటి గ్లోబల్ ఎకానమీ వచ్చిన తర్వాత రాత్రింబవళ్ళు పని చేసేయడానికి అవకాశం ఉంది. కాబట్టి టైం తొందరగా చేసుకోవాలా, లేదా ఎఫిషియన్సీ లెవెల్ పెంచుకోవాలని వీఆర్ గెట్టింగ్ ఎక్విప్డ్ విత్ అవర్ సెల్ఫ్స్. మేమే కొంచెం ఎన్హాన్స్ చేసుకుంటూ పోతాం. అది రాజకీయాల్లో ఒక భాగం అయిపోయింది. ఒక రెండో తరం రాజకీయాలు చేసినారు వాళ్ళు, 4-5 సార్లు ఎమ్మెల్యే చేసినారు. వాళ్ళ కారు ఉంటే దాన్ని న్యూస్ కింద చెప్తాడు. ఓ లెక్సస్ కారు ఉంటే నా గురించి చెప్తాడు. నేను లెక్సస్ అపోజిషన్ కూడా లెక్సస్ ఉన్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా దగ్గర 6 కార్లు ఉన్నాయి. రాజకీయాల్లోకి వచ్చినాక అమ్ముకుంటాను ఇంకా అప్పులు చేసి. అంతేగాని రాజకీయాలకు రాకముందు మా దగ్గర లేకుండా మేము సైకిల్లో మేము సైకిల్ బ్రాండ్ మీద వచ్చింటాం. అంతే డోర్ ఉంది కదా అని, కెమెరా ఉంది కదా అని చెప్పేసి, ఒక XML అనే ట్యాగ్ ఉంది కదా అనేసి, వీళ్ళేందో సినిమాల్లో వీరసింహారెడ్డో లేదు ఇంకోటో పేరు నరసింహనాయుడు అని పేర్లు పెట్టుకొని వీళ్ళు చేస్తా అంటే ప్రజలు నవ్వుకుంటారు.